చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, రావణుడిని దశకంఠుడు అని అంటారు. రావణుడికి 10 తలలు ఎలా వచ్చాయి? రావణుడికి 10 తలలు ఉన్నట్టు శ్రీమద్ రామాయణం ప్రస్తావించిందా? రావణుడు దశకంఠుడు, అర్థం తెలిసిపోతుంది. 10 తలలు కలిగినటువంటి వాడు. ఇక్కడ 10 తలలు అని అంటే 10 ఇంద్రియాల కింద పెద్దవాళ్ళు ప్రతీకాత్మకంగా చెప్పారు. మానవుణ్ణి నాశనం చేసేటువంటివి, వాడిని గోతుల్లోకి లాగేసేటువంటివి ఇంద్రియాలు. ఇంద్రియాలంటే మనందరికీ తెలుసు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవైతే ఉన్నాయో ఇవి ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం 10. ఈ 10 కూడా మనిషిని గోతిలోకి లాగేస్తాయి, మంచిని కూడా చేస్తాయి, రెండు చేస్తాయి. అది ఎవడికి వాడు అనుసరించేటువంటి విధానాన్ని అనుసరించి. కాబట్టి 10 ఇంద్రియాలు. రావణుడు కూడా మామూలుగా ఉన్నటువంటి ఒక మానవుడే, మనందరికీ ఉన్నట్టే వాడికి కూడా 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 10 ఇంద్రియాలకి ప్రతీక దశకంఠ, అంటే 10 తలలు. రామాయణంలో రావణాసురుడికి 10 తలలు ఉన్నట్లుగా వర్ణన ఉంది, లేకపోలేదు. వాడికి అవసరమైనప్పుడు 10 తలలు వస్తాయి, లేనప్పుడు మామూలు ఒక్క తలతోటి వాడు కనిపిస్తూ ఉంటాడు. రామాయణంలో స్పష్టంగా వాల్మీకి మహర్షి రాశాడు. అయితే మరి 10 తలలు ఏమిటయ్యా అని అంటే, ఈ 10 తలలు నేను మొదటగా ప్రస్తావించినట్లుగా ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వాడు. దీనికి ప్రత్యక్షంగా యుద్ధరంగంలో వాల్మీకి మహర్షి చెప్పిస్తాడు. రావణాసురుణ్ణి రాముడు చంపిన తరువాత మండోదరి, రావణాసురుడి యొక్క భార్య, ఆ రావణాసురుడి యొక్క శవం మీద పడి ఏడుస్తుంది. ఏడుస్తూ ఈ మాట అంటుంది, ఇంద్రియ ప్రసక్తి చేస్తుంది. నువ్వు శివుడంతటి వాడిని మెప్పించావు. ఇంద్రియాలని నిగ్రహించుకొని తపస్సు చేయటం అంటే ఏంటమ్మా? ఇంద్రియాలను నిగ్రహించుకుంటేనే. ఎందుకంటే కంటికి కనిపించిందల్లా తినమంటుంది, చూడమంటుంది, పొట్ట నా సంగతి చూడమంటుంది. మామూలు మానవులకి ఊరుకో, నేను శివుడి గురించి తపస్సు చేస్తున్నాను అని అన్నిటినీ వదిలేసావు. ఇంద్రియాలన్నింటినీ అవి చెప్పిన పని ఒక్క పని చేయలా, ఘోరమైన తపస్సు చేసావు. తపస్సు చేస్తే శివుడు అనుగ్రహించాడు, నేను అనుగ్రహించాడు, నీకు గొప్ప వరాలు కూడా ఆయన ఇచ్చాడు. అప్పుడు ఇంద్రియాలని నువ్వు జయించావు. నువ్వు జయించావని ఇంద్రియాలు అప్పటికి నీ మీద కక్ష కట్టాయి. మండోదరి అంటోంది, ఎప్పుడైతే తమని జయించినటువంటి నీ మీద ఆ ఇంద్రియాలు కక్ష కట్టి, ఎప్పుడైతే శివానుగ్రహం పొందిన తర్వాత నిన్ను అవి మళ్ళీ లోపరుచుకున్నాయి. సీత అనేటువంటి ఆవిడ్ని లోపరుచుకోవాలి, నువ్వు సీత అనేటువంటి ఆవిడ్ని తీసుకొచ్చి నీ రాణి కింద చేసుకోవాలి, ఆవిడ మీద మోహపడాలి అనేటువంటి కోరికని నీలో రగల చేసినాయి, నీలో బాగా పురికొల్పినాయి ఆ ఇంద్రియాలు. ఎందుకంటే కక్ష తీర్చుకున్నాయి నీ మీద. ఎందుకంటే ఆనాడు వాటిని అణిచేసావు. అణిచేసేసరికి ఆ కక్ష ఎలా తీర్చుకోవాలి? మళ్ళీ నీకు ఇలా కల్పించేసి మోహాన్ని నీలో రేకెత్తించి నీ చావుకి. ఎందుకంటే సీతమ్మని గనక రావణాసురుడు ఎత్తుకురాకుండా గనక ఉంటే వాడి చావు వచ్చేదమ్మా, అసలు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఆనాడు నువ్వు జయించావు, ఈనాడు నీ ఇంద్రియాలే మళ్ళీ నిన్ను జయించి ఇదిగో ఈ యుద్ధరంగంలో నిన్ను శవం కింద మార్చాయి. అదిగో ఆ దశ ఇంద్రియాలకి, ఆ 10 ఇంద్రియాలకి ప్రతీక దశకంఠుడు. కాబట్టి ఈ దశకంఠుడు మనకు చెప్పేటువంటి పాఠం ఏంటంటే, ఇంద్రియాల పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటిని నువ్వు జయించాలి, కానీ వాటికి నువ్వు లోబడి ఉండకూడదు. అది రావణాసురుడు మనకి నేర్పేటువంటి, దశకంఠుడు మనకి నేర్పేటువంటి పాఠం. గురువుగారు, పాపాత్మ పాప సంభవ అనే మంత్రపుష్పంలో ఉంది. దీని ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? మామూలుగా ప్రతి పూజలోనూ కూడా మనం పూజ చేసిన తర్వాత ఈ మాట, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట అనిపిస్తారు. నేను పాపం కలిగినటువంటి వాళ్ళకి పుట్టినటువంటి వాడిని, నేను మహాపాపిని, నన్ను నువ్వు క్షమించు అని దైవానికి ప్రదక్షిణ చేయమంటారు. దైవం చుట్టూ తిరగలేం కాబట్టి ఆత్మ ప్రదక్షిణ చేయమంటారు. ఆత్మ ప్రదక్షిణ అంటే, ఆత్మ అంటే పరమాత్మే కదా, జీవాత్మ పరమాత్మ రెండు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆత్మ ప్రదక్షిణ అంటే దైవం ప్రదక్షిణ చేసినట్లే. కాబట్టి దేవుడి సన్నిధిలో చేసేటువంటి పరమాత్మకి చేసినట్టే ప్రదక్షిణ. ఇలా 3 సార్లు తిరిగి ఒక నమస్కారం చేయరా దేవుడికి అనుకుంటే ఈ మాట అంటారు.
ఇక్కడ మనకి ప్రశ్న ఏంటంటే, మనంతట మనం నేను ఇలాంటి వాడిని పాపాత్ముడిని అనుకోవటం ఏమైనా సబబుగా ఉందా? నేను పుణ్యాత్ముడిని అని అనుకుంటే మనం మామూలుగా మనలో పుణ్య కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక అభిలాష మనకు వస్తుంది. కానీ నేను పాపాత్ముడిని, నేను పాపకార్యాలు చేసిన వాడిని, నేను పాపిని అని అనుకోవటం సబబా అంటే సబబే అంటోంది మన సంప్రదాయం. ఎందుకంటే పాపం చేయకపోతే నీకు ఈ జన్మ రాదు. అది ప్రధానమైన కారణం అమ్మ. పాపం గనక నువ్వు చేయకపోతే నీకు ఈ జన్మ అనేది వచ్చే ప్రసక్తి లేదు. నువ్వు పుణ్యపాప రహిత స్థితి గనక నీకు ఉంటే నువ్వు చక్కగా దేవుడిలో కలిసిపోయి ఉండేటువంటి వాడివి, మోక్ష స్థితి ఉండేది. నువ్వు పాపం చేసావు కాబట్టే ఆ పాపమో పుణ్యమో నెరవేర్చుకోవటం కోసం, దాన్ని తీర్చుకోవటం కోసం ఈ జన్మని నువ్వు ఎత్తవలసి వచ్చింది. కాబట్టి పాపాత్మ, నేను పాపినయ్యా, అందుకే ఈ జన్మనెత్తాను. స్వామి, ఇక నుంచైనా సరే మళ్ళీ నాకు జన్మ రాకుండా చెయ్యి. త్రాహిమాం ప్రభో, నన్ను నువ్వు రక్షించు. ఈ పాపాత్ముడిని మళ్ళీ పాపాత్ముడి కింద మళ్ళీ పుట్టించకు. ఎందుకంటే నేను పుట్టాను అంటే పాపం చేసిన వాడి కిందే లెక్క. మళ్ళీ ఏ జన్మ ఎత్తినా మళ్ళీ పాపం చేసినట్టు లెక్కే. వాడి దగ్గర డబ్బులు అప్పులు తీసుకొని వాడు మర్చిపోయాడు కదా అని చెప్పి 100 రూపాయలు వాడు అడగలేదు కదా అని చెప్పి 100 నాకు మిగిలే కదా అనుకుంటే మళ్ళీ జన్మ ఎత్తవలసిందే ఆ పాపం. అందుకనే చూడండి, కొన్ని కుక్కలు ఇంటి ముందు ఎంత తరివినా సరే, వాడి డొక్కల్లో తన్నినా సరే మళ్ళీ నీ ఇంటి ముందుకే వచ్చి కూర్చుంటాయి. అంటే ఏంటి, వాటికి నువ్వు పూర్వజన్మలో బాకీ పడి ఉన్నావు. ఆ పాపం నెరవేర్చుకోవటం కోసం తప్పదు. అందువల్ల పాపం నెరవేర్చుకోవటం కోసం తప్పదు నాయన, నాకు మళ్ళీ జన్మ ఎత్తకుండా చెయ్యి, ఈ పాప జన్మ రాకుండా చెయ్యి అని అనుకోవటానికి పాపాత్మ పాప సంభవ అని అనుకోమన్నారు. అంతేగాని మనల్ని మనం హీనపరచుకోవటం కోసం ఆ మంత్ర పుష్పం చెప్పదు. అందులోనూ మహామంత్రం అది. ఆ మంత్రంలో ఎందుకు తక్కువదనం చేసి చెప్తారంటే మనలో ఉండే పాపాన్ని పోగొట్టుకోవటం కోసం. దైవానికి ప్రార్థన. గురుగారు, శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని శ్రీమన్నారాయణీయం అభివర్ణించింది. విష్ణు వైభవాన్ని ఈ కృతి ఎలా అభివర్ణించిందో తెలియజేస్తారా? శ్రీమన్నారాయణీయం అది అద్భుతమైనటువంటి కావ్యం అమ్మ. అది సంస్కృతంలో ఉన్నటువంటి కావ్యం. రోగం ఉంటే ఇక నా వల్ల కాదు, ఏ డాక్టర్ కూడా ఇక నా వల్ల కాదు అన్నటువంటి రోగం కూడా నమ్మకం గనక పెట్టి ఇప్పటికీ చదువుతూ ఉంటారమ్మా. ఆ శ్రీమన్నారాయణీయ కావ్యాన్ని గనక చదివితే ఎటువంటి రోగమైనా సరే వెళ్ళిపోతుంది, నీ దరిదాపుల్లో అది ఉండదు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఆధునిక యుగంలో భట్టాత్రి అనేటువంటి కవి, ఆయన రాసినటువంటిదే. శ్రీమన్నారాయణీయం అంటే భాగవతం యొక్క సారాంశం మొత్తం. ఎందుకంటే చనిపోయేలో భాగవతం చదవమంటారు. అన్ని వేల శ్లోకాలు ఉన్నది నువ్వు చదవకపోయినా 1034 శ్లోకాలు ఉంది ఇది శ్రీమన్నారాయణీయం. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నేను దాన్ని తెలుగులోకి అనువాదం చేశాను ప్రతిపదార్థాలతోటి. కాబట్టి అంత గొప్ప కావ్యం అది. ఆ శ్రీమన్నారాయణీయాన్ని చక్కగా గనక నువ్వు చదవగలిగితే, ప్రతిపదార్థ తాత్పర్యాలతోటి అర్థం చేసుకుంటూ గనక చదవగలిగితే, పారాయణం చేయగలిగితే, ఎందుకంటే మమ రోగాన్ని రుంధి ప్రతి దశకం అంటారు, ప్రతి 10 శ్లోకాల తర్వాత చిట్ట చివర ఆయనకి కుష్టు వ్యాధి ఉంది భట్టాత్రి అనేటువంటి వాడికి. ఆ కుష్టు వ్యాధిని పోగొట్టుకోవడం కోసం ఈ గ్రంథం రాశాడు. అందువల్ల ఈ గ్రంథానికి అంత గొప్ప ప్రశస్తి. మొత్తం మొదలుపెట్టిన తర్వాత, ఈ గ్రంథం మొత్తం పూర్తి చేసిన తర్వాత ఎక్కడ కూర్చొని రాశాడు? అక్కడ ఆ కేరళలో ఉన్నటువంటి ఆ గురువాయూర్ టెంపుల్, ఆ దేవాలయం ఏదైతే ఉందో ఆ గురువాయూర్ దేవాలయం దగ్గర కూర్చొని ఆ భట్టాత్రి రాశాడు సంస్కృతంలో. మొత్తం కావ్యం మొత్తం పూర్తయిన తర్వాత ఆయనకున్న కుష్ఠరోగం మొత్తం, ఆ మత్సలు మొత్తం ఎగిరిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఆధునిక యుగంలో ప్రత్యక్ష సాక్షులు చాలామంది ఉన్నారు. ఎటువంటి రోగమైనా సరే పోగొట్టగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కావ్యం. ఇప్పటికీ చాలామంది ఒక పారాయణ కింద దాన్ని చేస్తూ ఉంటారు. మొత్తం ఆ దేవాలయం చుట్టూ తిరుగుతూ ఆ కావ్యాన్ని చదువుతూ ఉంటుంటారు. ఇప్పటికీ కేరళలో అంత ప్రసిద్ధి పొందింది. మన తెలుగు దేశాల్లో కూడా ఆ కావ్యాన్ని విశేషంగా చదువుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా ప్రతి అంశంలోనూ ప్రతి శ్లోకంలోనూ భాగవతానికి తగ్గకుండా ఆ నారాయణ భట్టాత్రి రాశాడు. చదివి ప్రతి వాళ్ళు ఆనందింతురుగాక. గురువుగారు, గణేశుడి యొక్క ఆరాధన స్త్రీలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకని? గణేశుడి అర్చనకు స్త్రీలు అనర్హులా? ఇది 2 రకాల వాదనలతోటి ఉందమ్మా. సరే, మొదటి రకం చెప్తాను మీకు నేను. వినాయకుడు
బ్రహ్మచారి. కాబట్టి ఆయన ఒకానొక సందర్భంలో స్త్రీలు నన్ను పూజ చేయకూడదు అని అన్నట్ట. దీనికి ప్రమాణం మరి ఏ పురాణంలో ఉందో, నేను చదివినటువంటి మౌద్గల పురాణం ఇలాంటివి చదివాను నేను, మరి ఎక్కడ ఉందో నాకైతే కనపడలేదు. కానీ మరి ఏ పురాణంలో ఉందేమో, లేకపోతే పెద్దలు ఆ మాట ఎందుకు చెప్తారు? కాబట్టి స్త్రీలు అనేటువంటి వాళ్ళు నా పూజ చేయటానికి పనికిరారు అని గణపతి అన్నట్లుగా చెప్తారు. అందువల్ల స్త్రీలు ఆయన్ని పూజ చెయ్యరు. అయితే రెండో రకం పక్షం పెద్దలు చెప్పేటువంటిది ఏంటంటే, ఆయన ఆ మాట ఏమీ అనలేదు. ఒక తులసి మాత్రం, తులసికి గణపతికి బ్రహ్మవైవర్త పురాణంలో అయితే ఉంది. వాళ్ళిద్దరి మధ్య అయితే వైరం ఉంది, గణపతికి తులసికి మధ్య. కాబట్టి ఇద్దరి మధ్య వైరం ఉంది కాబట్టి తులసి ఆకులతోటి మాత్రం మిగతా రోజుల్లో పూజ చేసినా చేయకపోయినా ఈ యొక్క వినాయక చవితి లాంటి చవితుల్లో అసలు తులసి ఆరాధన ఆ రోజు చేయొచ్చు అని చెప్పి కొంతమంది అంటారు. అసలు ఆ రోజు కూడా చేయటానికి వీల్లేదు, తులసిని తీసుకురావడానికే వీల్లేదని కొంతమంది అంటారు. కాదు నాయనా తులసి పెట్టుకోవచ్చు అని అంటారు. మొత్తం మీద తులసి అంటే స్త్రీమూర్తి కాబట్టి స్త్రీమూర్తి పనికిరాదు. మొత్తానికి గణపతికి స్త్రీకి మధ్య పనికిరాదు అనేటువంటి వాదం మాత్రం అనాది కాలం నుంచి ఉంది. గణపతికి తులసికి మధ్య విరోధం మాత్రం లోకంలో సుప్రసిద్ధిగా ఉంది. అయినా మామూలుగా కనుక మనం ఆలోచిస్తే పెద్దలు మూడో పక్షం కింద ఏం సమన్వయం చేశారంటే, స్త్రీ పురుష విభేదం ఏమిటి పూజకి? స్వామివారికి పూజ చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పక్కన కూర్చొని, ఎందుకంటే ఒక వినాయక చవితి ఉందనుకోండి, చక్కగా వ్రతకల్పంలో భార్యాభర్తలు పక్కన కూర్చొని చేసుకోవచ్చు కదా, అందువల్ల చేసుకుంటే తప్పు లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పెద్దలు మాత్రం గణపతికి స్త్రీలకి మధ్య మాత్రం ఉన్నది చేయకూడదు అని మాత్రం చెప్తారు. గురుగారు, తిరుమల శ్రీవారికి నివేదించే పదార్థాలలో కేవలం మిరియాలనే ఎందుకు వాడతారు, మిరపకాయలను ఎందుకు వాడరు? ఆయన గణపతి లాగానే ఆయన్ని మనం సొంతం ఎలా చేసుకున్నామో, తిరుపతి వెంకటేశ్వరుణ్ణి కూడా మన భారతీయంగా మనం సొంతం చేసుకున్నాం. వచ్చినటువంటి చిక్కిది. ఆయన విశ్వవ్యాప్త దేవుడు, నారాయణ స్వరూపుడు, తిరుపతి వెంకటేశ్వరుడు. కానీ ఆయన్ని మనం మన భారతీయ వేల్పు కింద, ఇలవేల్పు కింద మనం చేసుకున్నాం. ఈ మిరప ఏదైతే ఉన్నదో ఇది పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి పంట. ఇప్పుడు ఆంగ్ల పదాలు గనక వాడితే ఏ రకంగా, ఇప్పుడు దైవ మంత్రాల్లో అది అపరిశుద్ధం అవుతుందని ఏ రకంగా భావిస్తారో, పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి పంట ఆయన నైవేద్యాల్లో గనక వాడితే, అంటే ఈ మిరపకాయ గనక వాడితే ఆ నైవేద్యం అపరిశుద్ధం అవుతుంది, పరిశుద్ధం కాదు అనేటువంటి విశ్వాసంతో నాయన ఆ పాశ్చాత్య దేశానికి, అంటే అక్కడి నుంచి వచ్చింది అని అంటారు ఈ మిరపకాయ. కాబట్టి ఆ దానికి సంబంధించి నైవేద్యాలు పెట్టకండి. మిరియం, నీకు ఘాటు కావాలి, కొంచెం కారం కావాలి అనుకుంటే అలాంటిదే ఆ మిరప ఘాటు కలిగినటువంటి మిరియాన్ని దీన్ని వాడండి అని చెప్పి నైవేద్యాల్లో ఇప్పటికీ కూడా తిరుపతి వెంకన్నకి పెట్టేటువంటి నైవేద్యాల్లో మిరియం వాడతారు, మిరప వాడరు. ఎందుకనంటే ఇందా మొట్టమొదటి నేను చెప్పినట్లుగా ఈయన్ని కేవలం మన, అంటే ఇక్కడ తప్పేమీ లేదమ్మా, మన అనుకుంటేనే ప్రేమ కలుగుతుంది. ఎవరికైనా అంతే కదమ్మా. ఇంట్లో నా బిడ్డ అని అనుకుంటే వాడి మీద నీకు విపరీతమైన ప్రేమ ఉంటుంది. నా బిడ్డ అనుకోకుండా వీడు కూడా వీధిలో ఉండేటువంటి వాడు అనుకుంటే వాడి మీద మనకు ప్రేమ ఉండదు కదా. అందువల్ల నా స్వామి, నా ఇంటి ఇలవేల్పు, నా స్వామి, నావాడు నావాడు అనుకుంటే ఆయన మీద విపరీతమైనటువంటి ఆరాధన, భక్తిభావం పెరిగిపోతుంది. అక్కడి వరకే మనం చూడాలి, కానీ అక్కడ సంకుచితాన్ని మనం చూడకూడదు. ఇది మావాడు 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 అనేటువంటి ఉద్దేశంలోనే దీన్ని నిషేధించారు. అంతకు తప్పించి వేరే భావన మనం తీసుకోకూడదు. ఇది కేవలం అవధులు దాటినటువంటి మమకారం, స్వామివారి మీద ఒక వాత్సల్య భక్తి అంటారు చూడండి, అటువంటి భక్తితోటి ఈ మిరపని నిషేధించారు నైవేద్యాల్లో. గురుగారు, షష్ఠి పూర్తి, సప్తతి, అశీతి ఈ కార్యక్రమాల్ని ఎందుకు నిర్వహించుకోవాలి? జీవితంలో ఏనాటికైనా రాలిపోవలసినటువంటి వాళ్ళమే ఎవరైనా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేమేంద్ర ప్రతిష్టతి అని పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా పుట్టినరోజు నాడు ఇలాంటి సందర్భాల్లో ఆశీర్వచనం చేసినప్పటికీ ఎవడు ఎంతకాలం ఉంటాడో ఎవడికి తెలియదు. ప్రతి మానవుడికి వాడి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 60 సంవత్సరాల తర్వాత మృత్యుగండం ఉందట. ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి అని ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఉగ్రరథ శాంతి 60 సంవత్సరాలకి ఏం జరుగుతుందనంటే, వాడి జీవితంలో ఒక్కసారి వాడి మీద ప్రభావం చూపించేటువంటి నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా కొత్త రకంగా మారిపోతాయట. కాబట్టి ఎవడి జాతకమైనా 60 సంవత్సరాల వరకే.
60 సంవత్సరాల నుంచి వాడి గ్రహగతి బాగుండాలి అని అంటే అప్పుడు తప్పనిసరిగా శివుడికి శాంతి జరిపించాలి. శివుడికే ఎందుకు శాంతి జరిపించాలంటే ఆయన లయం కలిగినటువంటి వాడు కాబట్టి నాశనం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మృత్యుదేవతనే కాలితోటి తన్నినటువంటి వాడు. యముణ్ణి మార్కండేయుణ్ణి రక్షించేటువంటి సందర్భంలో యముణ్ణే చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం అని మార్కండేయుడు ప్రార్థన చేస్తే ఆ మార్కండేయుడు ప్రాణాలని తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి యముణ్ణే అంటే ఆ మృత్యుదేవతనే ఒక్క తన్ను తన్నట్ట. ఎవడరా నువ్వు, వీడు నన్ను, నా భక్తుడు వీడి ప్రాణం నువ్వు తీసుకెళ్తావా అని చెప్పి. కాబట్టి మృత్యుదేవతకి మృత్యువు శివుడిని అంత గొప్పగా వర్ణించారు. అంటే చావుకి చావు. కాబట్టి యముడు కూడా భయపడిపోతాడట శివుడు అంటే. కాబట్టి ప్రతి వాళ్ళం మనం కోరుకునేది ఏంటంటే చావు రాకుండా ఉండాలని ప్రతి వాళ్ళం కోరుకుంటాం. మృత్యు అంటే మనందరికీ భయం కాబట్టి 60 సంవత్సరాలకు ఒకసారి మృత్యుగండం ఉంటుంది. కాబట్టి 60 సంవత్సరాలప్పుడు ప్రతి వాళ్ళం కూడా ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి తప్పనిసరిగా శివుడికి సంబంధించినటువంటి ఉగ్రరథ శాంతి, 70 సంవత్సరాలకి సప్తతి భీమరథ శాంతి, 80 సంవత్సరాలకి అసీతి అంటే పూజ జరిపించుకోమన్నారు. ఏమిటంటే ఆ పూజ నమక చమక పారాయణం. ఎందుకంటే మృత్యువు నుంచి తప్పించేటువంటిది నమ్మకం చమకం. ఆ నమ్మకం చమకం కనుక చదివితే, ఎందుకంటే శివుడికి ఇప్పటికీ కూడా మనం శివాలయాలకు వెళ్ళేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఇప్పటికీ పైనుంచి ఒక్కొక్క బొట్టు శివలింగం మీద పడుతూ ఉంటే ఆయన చాలా ఆనందిస్తుంటాడు. ఎప్పుడు ఆయన జ్వాలలతోటి మండిపోతుంటాడట. ఎందుకంటే మన కోసం లోకం కోసం ఆయన విషాన్ని పుచ్చుకున్నాడు క్షీరసాగర మదన సందర్భంలో. ఎందుకంటే లోకాన్ని దహించి వేసేటువంటి జ్వాలలు కలిగినటువంటి విషం, ఆ విషాన్ని కంఠంలో పెట్టుకున్నాడు స్వామి మన కోసం. అందువల్ల భగ 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 మండిపోతుంటట. అందువల్ల పైనుంచి నీళ్లు గనక పడుతూ ఉంటే శాంతి లభిస్తుందట. ఆ శాంతి లభించినప్పుడు, ఎందుకంటే మనిషి ఆకలితో ఉన్నప్పుడు ఎంతటి వాడిని కూడా పలకరించడానికి ఇష్టపడ్డా కదా. అందువల్ల శివుడిని కూడా మనం మానవుడి కింద చేసుకున్నాం, మానవీకరణ చేసుకొని శివుడికి కూడా బాబాయ్ విషం తాగాడు కాబట్టి జ్వాలలతో ఉంటాడు కాబట్టి ఆయన నెత్తి మీద కొంచెం బొట్టు వేద్దాము, చల్లబడతాడు, అప్పుడు మనం కోరినటువంటిది ఇస్తాడు అని చెప్పి ఆయనకి శాంతి కలిగించడం కోసం పైన అభిషేకం. అందుకని అభిషేక ప్రియో శివ, అభిషేకం చేయమన్నారు నమ్మక చమకాలతోటి. ఇదిగో ఈ ఉగ్రరథ శాంతిలోను భీమరథ శాంతిలోను అసీతిలోను శివుడికి సంబంధించి ఏకాదశి రుద్రాభిషేకాలు నీకు ఎన్ని ఇంకా ఎక్కువతో వస్తే అన్ని రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఉంటే నీకు చావుని వాయిదా వేస్తాడు. చావు రాకుండా మాత్రం ఆయన ఏం చేయడు. చావు నీకు ఇన్నాళ్ళకి వచ్చేది 80 సంవత్సరాలకు వచ్చేది 90 సంవత్సరాలకి లేకపోతే 100 సంవత్సరాలు నేను బతికించేటట్టు ఆ స్వామి చేస్తాడు. అందుకని ఈ షష్ఠి పూర్తి, సప్తతి, అసీతి, నవతి, ఇంకా బతికుంటే 100 సంవత్సరాలకి శతతమ వర్ష అన్నమాట, అది కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తానికి మాత్రం శివ పూజ మాత్రం చాలా ప్రధానం వీటన్నింటిలో. గురుగారు, శివ దర్శనం చేసుకునేటప్పుడు నంది 2 కొమ్ముల మధ్యలో ఉంచి శివలింగ దర్శనాన్ని చేసుకుంటారు కదా, ఎందుకని? ఇది తన భక్తుడైనటువంటి నందికి శివుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అర్హత. శివుడు తనకి వచ్చే గౌరవం కంటే కూడా తన వాళ్ళకి వచ్చే గౌరవం అంటే చాలా పొంగిపోతాడట. ఎందుకంటే చండీశ్వరుడు అని చెప్పి ఒక ఆయన కనుక శివాలయాల్లో ఉండి మొట్టమొదట ఆయన దగ్గరికి నివేదన చేయాలని చెప్పి చండీశ్వరుడికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కథ చెప్తారు. ప్రసాదాలు ఏవి కూడా శివాలయం నుంచి పట్టుకెళ్ళకూడదు, ఆయనకు తప్ప ఆయన అంటేనే తీసుకెళ్ళాలి, ఆయన దగ్గర నివేదన చెయ్యాలి అని చెప్తారు. గట్టిగా చెప్పాలట చండీశ్వరుడి దగ్గర. ఆయన కూడా ఒక భక్తుడు శివుడికి. అట్లాగే నంది కూడా ఒక భక్తుడు, నందీశ్వరుడు అంటాం. పేరులోనే ఈశ్వరుడు యొక్క పేరుని తనలో కలుపుకున్నాడు. ఆయన కూడా చండీశ్వరుడు, ఈయన నందీశ్వరుడు. నందీశ్వరుడి యొక్క కొమ్ముల నుంచి చూడమన్నారు. అలా వెనక భాగం నుంచి పృష్ఠభాగం నుంచి ఇలా కింద ఇలా స్పర్శిస్తూ కొమ్ముల నుంచి ఎందుకు చూడమన్నారు అని అంటే స్వామిని ఈ లోకంలో ప్రత్యక్షంగా, ఎందుకంటే ఇప్పటికి కూడా దేవాలయాల్లో వెళ్ళినప్పుడు చాలామంది చెప్తారు, వాస్తుశాస్త్రం చదివినటువంటి వాళ్ళు చెప్తారు, దేవుడికి ఎదురుకుండా ఎప్పుడూ నిలబడకూడదు. అసలు మామూలు దేవాలయాల్లోకి వెళ్తే కాసేపు శివాలయం పక్కన పెడతాం, ఏ దేవాలయానికి నువ్వు వెళ్ళినా దేవుడికి ఎదురుకుండా నిలబడే సందర్శనం చేయకూడదుట. కొంచెం పక్కగా ఉండి నమస్కారం చేయాలి. ఎందుకని? నువ్వు నమ్మితే దేవుడి నుంచి కాస్మిక్ కిరణాలని ఆంగ్ల పరిభాషలో అంటారు చూడండి, అనేక మంది పూజలు చేయటం వల్ల ఆ దేవుడిలో ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు నీ మీద ప్రత్యక్షంగా కనుక అలా పడితే ఈ మానవ దేహాలు తట్టుకోలేవు. అందుకని ఇలా పక్క నుంచి నిలబడమని దాని సందర్శనం చేయమంటారు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి. అలాగే నందీశ్వరుడి యొక్క కొమ్ముల నుంచి కనుక సంప్రదాయం ఏం చెప్తుందంటే
కొమ్ముల నుంచి కనుక చూస్తే, ఎందుకంటే ఆ భగభగ మండేటువంటి ఆ శివుడి యొక్క ప్రభావాన్ని నువ్వు కొంత తగ్గించుకోగలవు. అందువల్ల ఆ ప్రభావం, ఎందుకంటే ఒక మంటది, ఇప్పుడు దానికి మామూలుగా ఉదాహరణలో మనం చెప్పుకోవాలంటే ఒక మండుతున్నటువంటి ఒక అగ్నిజ్వాల ఉందమ్మా. చిన్నదైతే మనం దగ్గరికి వెళ్ళి నుంచుంటాం. ఇప్పుడు మన ఈ ప్రదేశం అంత పెద్దది ఒక అగ్నిగుండం ఉందనుకోండి, ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి నిలబడమనంటే దూరం నుంచి అయితే పర్వాలేదు అనుకుంటాం. బాగా దగ్గరికి, నీకు దానికి మధ్య ధ్యాన కూడా ఆడడం లేదు, నిలబడమంటే బాబాయ్ నా వల్ల కాదంటాం. అదిగో అటువంటి అగ్నిగుండం శివుడు. కాబట్టి ఆయన సందర్శన నందీశ్వరుడు తట్టుకోగలడు. కాబట్టి స్వామి, నేను ప్రత్యక్షంగా నీ యొక్క మహిమను నేను తట్టుకోలేను, నీ జ్వాలను నేను అనుభవించలేను. ఇదిగో ఈ నందీశ్వరుడు కొమ్ముల నుంచి నేను నిన్ను చూస్తున్నాను, నన్ను నువ్వు అనుగ్రహించు. ఎందుకంటే నందీశ్వరుడి యొక్క అనుమతి లేనిది తన దర్శనం లేదన్నాడు శివుడు. భక్తుడికి అంత గొప్ప గౌరవం ఇచ్చాడు. కాబట్టి ఈ కొమ్ములు పట్టుకొని ఆ పృష్ఠభాగాన్ని స్పర్శిస్తూ నందీశ్వరుడు పృష్ఠభాగాన్ని, స్వామి శివుడి సందర్శన చేయటానికి నాకు అనుమతి ఇవ్వని చెప్పి ప్రార్థన చేయాలట మనం. అప్పుడు శివ సందర్శన లభిస్తుంది, శివుడు సంతోషిస్తాడట. శివాలయంలో మొట్టమొదట మనం వెళ్ళినప్పుడు మిగతా ఆలయాల నుంచి అయితే మనం ప్రసాదాలు తెచ్చుకోవచ్చు, కానీ శివాలయం నుంచి మాత్రం ఎటువంటి ప్రసాదము ఇంటికి తీసుకురాకూడదు. నందీశ్వరుడు యొక్క అనుమతి తీసుకొని శివ సందర్శనం చేసిన తరువాత శివాలయం నుంచి ప్రత్యక్షంగా ప్రసాదం అనేటువంటిది మనం తీసుకురాకూడదు. ఒకవేళ ప్రసాదం నువ్వు తీసుకురాగల అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చండీశ్వరుడి యొక్క అనుమతితోటి ఆయన, ఎందుకంటే చండీశ్వరుడు కూడా నందీశ్వరుడిలాగానే ఒక భక్తుడు, ఆయన అనుమతితోటి మాత్రమే మనం తీసుకురావాలి. అలాగే శివాలయంలో ఉన్నటువంటి ఏ చిన్నదాన్ని కూడా మన వాళ్ళు తెలియక కార్తీక మాసం ఇలాంటి వాటిల్లో ఈ దీపాలని ఎక్కడ పడితే అక్కడ పెడతారు శివాలయంలో. అది మహాపచారం. చాలామందికి తెలియదమ్మా. పూజ చేయకపోతే మానే, అపపూజ గనక చేస్తే నువ్వు దైవ అననుగ్రహానికి అంటే దైవ దోషానికి నువ్వు చేసినట్లుగా సిద్ధమైపోతుంది. అందువల్ల అటువంటి తప్పుడు పని ఎప్పుడు మనం చేయకూడదు. ఎక్కడ పెట్టమంటారో పూజారి స్వామి ఆ గోడ మీద ఎక్కడో ఒక మారుమూల మనం దీపాన్ని వెళ్ళి పెట్టాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ నంది మీద తీసుకెళ్ళి కొంతమంది పెడతారు. ఆ పక్కన ఉంది కదా అని చెప్పి ఆ శివుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయి కొంతమంది పెడతారు. అక్కడ చండీశ్వరుడి దగ్గర ఆ గూట్లో ఉంది కదా అని మనం కూడా అక్కడ వెళ్ళి పెడదామని చెప్పి అక్కడ పెడతారు. ఎక్కడ పడితే అక్కడ దీపాన్ని పెట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ స్పర్శని మనం చేయకూడదు. శివాలయం నుంచి మనం తెచ్చుకోవాల్సింది కేవలం విభూతి మాత్రమే. విభూతి అనే పదానికి అర్థం ఏంటంటే ఐశ్వర్యము అని అర్థం. మనం మామూలు అర్థంలో చెప్పుకోవాలంటే బూడిద. బూడిద ఐశ్వర్యం ఏంటంటే బూడిదే మనకి చిట్ట చివరిగా మిగిలేటువంటి ఐశ్వర్యం, శివుడు ప్రసాదించేటువంటి. ఎందుకంటే జ్ఞానం, శివుడు దక్షిణామూర్తి యొక్క స్వరూపం, జ్ఞానము చెప్తున్నాడు మనందరికీ కూడా. నాయన నీ చిట్ట చివరి స్వరూపం బూడిద. కాబట్టి నీ చిట్ట చివరి స్వరూపం ఏంటో నీకు పాఠం నేను చెప్తున్నాను, బూడిద. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గ్రహించడానికి నా ఆలయం నుంచి నువ్వు బూడిదని మాత్రమే నువ్వు తీసుకెళ్ళు. ఆ బూడిద అని అనం మనం, దానికి చక్కటి పేరు పెట్టుకుంటాం, విభూతి అని పేరు పెట్టుకుంటాం. విభూతిని పట్టుకెళ్ళి, అది కూడా తెల్లగా ఉంటుంది కదా, విభూతిని పట్టుకు వెళ్ళంటే నీ చిట్ట చివరి జ్ఞానం తెలుసుకుంటూ ఉండు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు ఒకడి మీద, వ్యక్తి మీద విపరీతమైన కోపం ఉంది, వాడిని చంపేయాలన్నంత కోపం ఉంది. ఒక్కసారి మనసులోకి వాడు పోయేవాడే నేను పోయేవాడిని అనే భావన ఒక్కసారి వచ్చిందనుకో అమ్మ, వైరాగ్యం అంత గొప్ప భావం తెస్తుందమ్మా. వాడి మీద ఎటువంటి ద్వేషం నీకు రాదు. ఆ బూడిద నీకు అటువంటి భావాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే రోజు శివాలయానికి వెళ్తుంటే ఏ వ్యక్తి మీద కూడా మనకి శత్రుత్వ భావన రానే రాదు. అది భక్తి నేర్పేటువంటి ఒక ఉత్తమ సంస్కారం. ఇది శివాలయాన్ని నుంచి, ఆ నందీశ్వరుడి నుంచి మనం నేర్చుకునేటువంటి ఉత్తమ భావనలు. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.